ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు మనం ఫస్ట్ ఉండాలి, మొదట ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి అనే విషయాలు మీ గురించి మీతో పంచుకోవాలనుకున్నాను. మొదటగా ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, రెండోదిగా ఏం చేయాలి, మొదటగా మనలో మనము పరిశీలించుకోవాలి. మనలో అవతల వ్యక్తులు నలుసును కాదు కానీ మనలో ఏమన్నా దూలం ఉందేమో, మన కంట్లో దూలం ఉంటే దాన్ని తీసేసుకునే వారంగా ఉండాలి. అంత మాత్రం కాదు, యేసయ్య మూడవదిగా ఒక మాట చెబుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 12:28-29 నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదటి బలవంతుని బంధింపని యెడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు. అట్లా బంధించిన యెడల వాని ఇల్లు దోచుకొనును. చూడండి, యేసయ్య ఏమంటున్నాడంటే, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల అంటున్నాడు. ఇక్కడ ఎవరు బలవంతుడు అంటే సాతానుగాడు. కాబట్టి ఒక ఇల్లు దోచుకోవాలంటే ఆ ఇంట్లో మంచి బలంగా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, అతనికి ఏదైనా మత్తిచ్చో ఇంకోటో ఇచ్చి అతను పడుకోబెట్టి అప్పుడు మాత్రమే ఇల్లును దోచుకోగలం. కాబట్టి ముందుగా థర్డ్లీ వాట్ వీ షుడ్ డూ అంటే మనలో ఉన్న సాతాన్ని బంధించాలి. మనలో ఉన్న బలహీనతల నుంచి మనము విడుదల పొందుకోవాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరంలో చాలామంది చాలా రెజల్యూషన్స్ తీసుకున్నారు లేదో, మీ అలవాటైపోయిన జీవితం ఏం తీసుకుంటాలో తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం చేసేదే సచ్చేదే పాడా, ఏదో మనం తీసుకున్నా ఒకరోజు 2 రోజులకి అయిపోద్ది మనం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వేం చేయాలంటే మనలో ఉన్న ఆ బలవంతుణ్ణి, ఆ బలహీనతలకు గురి చేసే సాతాను గాడిని ఏం చేయాలంట, మొదట మనం ఏం చేయాలా, బయటికి తరిమేసేయాల. ఏమన్ ఈ 2025 సంవత్సరాలు మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ అదే. ఏమన్ హల్లెలూయా. ఎందుకంటే సాతాను గాడు మన హృదయంలో తెస్టేస్తే యేసే ఉంటాడా? ఉండడు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఏం చేయాలా, ఆ బలహీనతల నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఈరోజు నీలో ఏ బలహీనత ఉందో, సిగరెట్ అనే బలహీనత ఉందేమో, మందనే బలహీనత ఉందేమో, వ్యభిచారం అనే బలహీనత ఉందేమో, పోర్నోగ్రఫీ అనే బలహీనత ఉందేమో, జోదం అనే బలహీనత ఉందేమో, స్క్రీన్ టైం అనే బలహీనత ఉందేమో, లేదంటే నోటి దోల అనే బలహీనత ఉందేమో. ఈ బలహీనతలన్నిటి నుంచి కూడా ఏం చేయాలి, మనము విడుదల పొందుకోవాలి. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ వీక్నెసెస్. ఆ సాతాను గాడిని ఏం చేయాలంటే వాడిని బంధించాలి. బంధించడమే కాదు, బంధిస్తే సరిపోదు, వాడిని పారదొలితే సరిపోదు, ఎవరిని చేర్చుకోవాలి?
ఎందుకంటే పారదోలిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నాం మనకి ఏం జరుగుతుంది? యేసయ్య ఒక మాట అంటాడు, లూకా సువార్త 11వ అధ్యాయం 22 నుంచి చదవండి. ఏమని రాయబడింది? లూకా 11:22. అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురమునను. అందుచేత మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఎన్ని దురాత్మలు పట్టుకొస్తుందంటండి? 7 దురాత్మలు పట్టుకొస్తుందంట. ఈ 2025 సంవత్సరం ఎన్ని రోజులు అయింది? నువ్వు ఒక తీర్మానం తీసుకున్నావు, ఏదైనా అలవాటు చెడు అలవాటు నుంచి విడుదల అనుకొని తీసుకున్నావు, మంచిదే, వదిలేసావు ఈ 4 రోజులుగా. కానీ వదిలేస్తే సరిపోదు, దాని జోలికి కూడా వెళ్లకుండా ఉండాలంటే నీలో యేసయ్య ఉండాలి. యేసయ్య లేకపోతే, యేసయ్య శక్తి లేకపోతే ఏం చేస్తుందంట? ఆ సాతాను ఏం చేస్తుంది? మరొక 7 దురాత్మలను తీసుకుని వస్తుంది. అప్పుడు మునపటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుందంట. ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పోయిన శుక్రవారం అమ్మగారు చెప్పారు, దేవునికి లోబడిండి అపవాదాన్ని ఎదిరించుని అప్పుడు వాడు మీ యొద్ద నుంచి. చాలామంది ఏం చేస్తున్నారంటే అపవాదిని ఎదిరిస్తున్నారు, వాడు పారిపోతున్నాడు, కానీ మళ్ళీ రిటర్న్ ఎంతమందిని తెస్తున్నాడు? ఎందుకంటే ఫస్ట్ చేయట్లా. ఏంటది? దేవునికి లోబడాలి, దేవుని చేర్చుకోవాలి. దేవుని యొద్దకు రండి, ఆయన కొన్నిసార్లు రాకపోయినా వస్తాడు ఆయన. అవునా? ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు? సౌలు అనబడిన పౌలుని వెతుక్కుంటూ వచ్చాడా? వచ్చాడు, రాలేదా? పొడి చెక్కని వెతుక్కుంటూ వచ్చాడా? వచ్చి ఏమన్నాడు? నేడు కదా ఒక భక్తుడు రాశాడు పాట, నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నువ్వు వెదకి రాలేవని ఆయనే నీ కోసము ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. నువ్వు ఆయన్ని చేర్చుకోకపోతే సాతానుగాడు 7 ఆత్మలు పెట్టుకొని వెతుక్కుంటా వస్తాడు లోపలికి. జాగ్రత్త. ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? మొదటగా ఏం చేయాలా? ఆ బలవంతుని ఏం చేయాలంటే మనము బంధించాలి. బంధించడమే కాదు, యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. మాత్రమే కాదు, 4వదిగా ఒక మాట అంటున్నాడు చూడండి, వెన్ యు ప్రే, నువ్వు రోజు ప్రార్థన చేస్తే నీ జీవితము దేవుడు అసలు ఎట్లా మలుస్తాడో నీ ఊహకు కూడా అందదు. ఏమైనా? హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు నీ గృహంలో సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. అందుకే ఎవ్రీడే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటున్నాడు అక్కడ. మొదట ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. విజ్ఞాపనలు ఎవరి కొరకు? నీ కొరకే కాదు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, ప్రపంచం కదా. కొత్త వస్తున్నాయంట వైరస్. నాకు చెప్పారు అమ్మగారు, చైనాలో అప్పుడే వైరస్ అనగా మనకు వణుకు వస్తుంది. అంతేనా? 2021 సంవత్సరంలో ఎంత భయంకరమైన పరిస్థితి మనందరికి కూడా తెలుసు. ఎంత భయంకరంగా సాతాను దాడి చేశాడు. కరోనా ద్వారా ఎంతమంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు అందరికి కూడా తెలుసు. వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎందుకు? మనం ఎక్కడున్నాం? అంత్యదినాల్లో ఉన్నాం. అంత్యదినాల్లో ఏముంటాయంట? యుద్ధములు, కలహములు, వైరములు, నిందలు, హింసలు, అపవాదులు. యుద్ధములు, వైరములు, నిందలు, హింసలు, అపవాదులు. అంతమునకు సూచనలివే
మేల్కొనియుండుము. అంతమునకు సూచనలివే మేల్కొనియుండుము. ఇదిగో మీ రాజు తెంచుచున్నాడు, మీ తలలేతుడే. ఇదిగో మీ రాజు తెంచుచున్నాడు, మీ తలలేతుడే. సమీపమాయ మీ విడుదల ధైర్యమునందుడే. సమీపమాయ మీ విడుదల ధైర్యమునందుడే. అయ్యగారు ఎంత చక్కగా రాశారు కదా. అక్రమము అవినీతి ప్రబలుచు అందరి ప్రేమలు చల్లారును. అక్రమము అవినీతి ప్రబలుచు అందరి ప్రేమలు చల్లారును. అంతము వరకు కాపాడుకమ్ము మొదటి ప్రేమను. అంతము వరకు కాపాడుకమ్ము మొదటి ప్రేమను. ఇదిగో మీ రాజు తెంచుచున్నాడు, మీ తలలేతుడే. ఇదిగో మీ రాజు తెంచుచున్నాడు, మీ తలలేతుడే. సమీపమాయ మీ విడుదల ధైర్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్లాస్ రూమ్లో ఏదైనా హోంవర్క్ ఇచ్చింది అనుకోండి మేడం, తర్వాత రోజు అడిగింది అనుకో, ఎంతమంది చేశారా హోంవర్క్ అనగానే చేయనోడు ఏం చేస్తాడు? తలదించేసుకుంటాడు. మళ్ళీ ఎక్కడ పిలుస్తారో అని చూస్తూ ఉంటాడు. అంతేనే కాదు, ఇందాక కూడా ప్రార్థన ఎంతమంది చేస్తారంటే కొన్ని చేతులు ఎత్తుని, కొన్ని ఇటు దాక్కుంటుంది. ప్రభు వచ్చినప్పుడు మీ తలలు పైకెత్తాలి అంటే నువ్వు సిద్ధపాటుతో ఉండాలి. ఆ సిద్ధపాటుతో ఎప్పుడు ఉండగలవు అంటే నువ్వు మొదట ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. నీ రోజుని ప్రార్థనతో ఆరంభించు, నీ రోజుని స్తుతితో ముగించు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనతో మొట్టమొదటిగా మనము ప్రార్థనతో ఆరంభించాలి. చూడండి, ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, సెట్ రైట్ యువర్ హౌస్. నువ్వు మరణం అయిపోతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి సెట్ రైట్, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్పాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు ప్రవక్త, ఇన్స్టెంట్లీ వెంటనే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. మనకు రాదా ఆలోచన? మనకు ఆలోచన ఏదైనా జలుబు దగ్గు జ్వరం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆలోచన వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోవాలా. మంచిదే, తప్పనట్లా, కానీ దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేయొచ్చా లేదా? ఆమేన్, హల్లెలూయా. చేస్తే దేవుడు అర్థం చేస్తాడా చేయడా? ట్యాబ్లెట్ పని చేయాలన్నా కూడా దేవుని శక్తి కావాలి, దేవుని కృప కావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ 2020 సంవత్సరాలు అది జ్ఞాపకం చేసుకోండి. చిన్నది, వన్ థింగ్ యూ కెన్ టేక్ రైట్. ఏంటది? ప్రతి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయి. ఏదొచ్చినా వెంటనే ఒక స్మాల్ ప్రేయర్. ఏదైనా పని మీద వెళ్తున్నావా, చిన్న ప్రార్థన. నీ బిడ్డలు మాట వినట్లేదా, చిన్న ప్రార్థన. ఆమేన్. గాడ్ విల్ డూ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏ పని మొదలు పెట్టినా ప్రార్థన చేయి. ఏ సమస్య వచ్చినా ఆఖరిగా దేవుని దగ్గర రావద్దు, మొదట వచ్చేయి, ప్రార్థన చేయి. హిజ్కియా ప్రార్థన చేశాడంటే కన్నీళ్ళు విడిచి వెంటనే. ఇంకా చాలా చక్కగా అంత వివరంగా విపులంగా చెప్పనవసరం లేదు. దేవుని వాక్యంలో అక్కడ రాయబడింది, ఇంకా నడిమశాలలోనికి వెళ్ళకముందే, అంటే
ఆ వార్తని చెప్పాడు, వెంటనే ప్రార్థన చేశాడు. ఇంకా మిడిల్ రూమ్లోకి కూడా వెళ్ళలేదంట ప్రవక్త, వెళ్ళలేదంట. వెంటనే దేవుడు వెనక్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట? 15 సంవత్సరాలు, 15 లాంగ్ ఇయర్స్. ఏమైనా గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి ఆయుష్ కావాలి మనకి? సుఖ జీవనంతో కూడిన. ఏమంటే నేను గత 5 సంవత్సరాలుగా గాంధీ హాస్పిటల్లోనే బెడ్ మీద ఉన్నాను, దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చిన ఉపయోగం లేదు. ఎందుకు? సెలైన్లు ఎక్కించుకుంటా, మందులు వేసుకుంటా, అది సుఖ జీవనంతో కూడిన దీర్ఘాయుష్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇస్తాడంటే సామెతలు 2వ అధ్యాయంలో ఉంటుంది కదా సుఖ జీవనంతో కూడిన దీర్ఘాయుష్ గురించి. ఎవరైనా సాయం చేయండి. సామెతలు 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి సిస్టర్. నా కుమారుడా, నా ఉపదేశంను మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనము. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అవి దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుపు సంవత్సరాలను అనుగ్రహిస్తాను. ఎప్పుడు? ఆయన ఆజ్ఞల్ని గైకోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? తెలుసుకోవాలి కదా, అంతేనా కాదు? కింద పార్కింగ్ చేసేటప్పుడు కొత్తగా ఎప్పుడు ఇక్కడ సెక్యూరిటీని మారుస్తూ ఉంటారు. అదేందో మరి నెలకు మారుస్తాం. ఇప్పుడు ప్రతిసారి వచ్చి సార్ ఇద్దరు పార్కింగ్ నై రక్కనాడు. నేను మాజారా పార్కింగ్? నువ్వు ముందు తెలుసుకొని ఫస్ట్ ఏం చేయాలా? ఎవరెవరిది పార్కింగ్ ముందు తెలుసుకొని డ్యూటీ చేయి, అంతేనా? సో ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే ఏం చేయాలి ముందు? అంటే ఏం చేయాలా? ఇది చదవాలి, ఈ ముఖం చూడాలి, దీని ముఖం చూడాలి ప్రతిరోజు. కాబట్టి ఏం చేయాలంట? మొదట ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అంత మాత్రం కాదు, వాక్యం కూడా చదవాలి. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు, బ్రదర్ ఈరోజు నేను వాక్యం చదివా, భలే 2 రోజులే, 2 days ఆట, 3వ రోజు ఉండదు ఆట, అయిపోయింది. ఏమైపోద్ది? వెంటనే క్యాలెండర్లో ఏమన్నా ఉంటే ఒక మాట చదువుకొని పోతారు. ఒక వచనం ఉంటుంది కదా పెద్దగా, నీకు సుఖ జీవనంతో కూడిన దీర్ఘాయుష్ అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుని వాక్యం చదివితే. ఆమేన్, హల్లెలూయా. సో మొదటగా ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, రెండవదిగా ఏం చేయాలి? మొదట మనలో కంట్లో ఉన్న దులాన్ని తీసేసుకోవాలి. ఇంకేం చేయాలి? మొదట బలవంతుని బంధించి తోలేసేయాలి. అంత మాత్రమే కాదు, మొదట ఏం చేయాలా? ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు. చూడండి బైబిల్ గ్రంథంలో హగ్గై 1వ అధ్యాయం 2 నుంచి చదవండి. ఏమని రాయబడింది? హగ్గై 1:2 నుంచి త్వరగా. సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనిది. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేతి జీతము సంపాదించుకొనెను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 5వదిగా మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, అక్కడ చూస్తే ఇశ్రాయేలీలు చెర నుంచి బయటకు వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు వారిని? 70 సంవత్సరాల చెర నుంచి బయటికి, బబులోని వారి చెర నుంచి ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొస్తే వాళ్ళు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, చక్కగా వాళ్ళ ఇల్లులు బాగా కట్టుకుంటున్నారు, చక్కగా స్థిరపడుతున్నారు. కానీ దేని గురించి వారికి ఆలోచన లేదంటే, దేవుని మందిరము గురించిన ఆలోచన లేదు, దేవుని పనిని గురించిన ఆలోచన. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మొదటిగా ఏం చేయాలంట? దేవుని మందిరం గురించిన పనులు నువ్వు జరిగించాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు మందిరం గురించి ఆలోచించకుండా నీ గురించి ఆలోచిస్తే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందంట? నువ్వు చలి వచ్చి ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా చలి, నీదేమైపోద్ది? ఆ సంచి ఏమైపోద్ది? ఆ సంచికి చిల్లు. నీ జీవితంలో సుఖం ఉండదు. నీ జీవితంలో నువ్వు ఎన్ని పనులు చేసినా నో యూస్. కాబట్టి ముందుగా దేవుని గురించి ఆలోచించాలి, దేవుని పనిని గురించి ఆలోచించాలి.
ఈ 2025 సంవత్సరంలో తీర్మానం చేసుకోండి. ఏమైనా హల్లెలూయా. ప్రభా, నా అన్ని పనుల కంటే ముఖ్యంగా మొదట నీ పనికే నేను ప్రాధాన్యత ఇస్తాను ఆయన. ఏమైనా హల్లెలూయా. చూడండి, మీకు ఏమైనా ఆఫీస్ పని ఉందనుకోండి, కాల్ ఉందనుకోండి, ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కాల్ ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు, వెంటనే ఏం చేస్తావు? స్నానం చేయకపోయిన పర్లే, టక్క మొహం కడుక్కొని ముందు కాల్లో కూర్చో. అంటే అది మిస్ కాకూడదు, షెడ్యూల్ మిస్ కాకూడదు. మరి దేవుని పని అంటే ఇంకెంత మనం భయం కలిగి ఉండాలి, దేవుని సన్నిధి అంటే ఇంకెంత భయం కలిగి ఉండాలి. పరుగున రావాలి కదా దేవుని పని గురించి, దేవుని మందిరం గురించి మనం ఇంకెంత. అందుకే నేను ఎప్పుడు నమ్ముతాను, స్మాల్ థింగ్స్ మేక్ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్. స్మాల్ థింగ్స్, స్మాల్ చేంజ్, చిన్న విషయాలు, చిన్నవి. ఎందుకు మన జీవితాల్లో ఇంకా ఆశీర్వాదాలు రావట్లేదు? ఎందుకు చినిగిన సంచి వలె, ఎందుకు ఇంకా చలిపడుతున్న దుప్పటి కప్పుకున్న ఎందుకు రావట్లేదు? వై అంటే వీఆర్ నాట్ ఎగ్జైటెడ్ అబౌట్ ద వర్క్ ఆఫ్ లార్డ్. దేవుని మందిరం గురించి, దేవుని పని గురించి మనలో ఆ తాపత్రయం లేదు, ఆశ లేదు. అందుకే మన జీవితంలో ఏ కార్యాలు కూడా జరగట్లేదు. మొదటగా ఆయన పని గురించి మనం ఆలోచించాలి. ఆమేన్. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా చేయడా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, వీళ్ళకి దావీదు గారికి ఎంత వ్యత్యాసం అంటే, దావీదు గారు ఏమంటున్నాడు చూడండి, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1-3 వచనాలు ఏమన్నాయి? నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగ చేసిన తర్వాత రాజు తన నగరయందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. బాధతో ఉన్నాడంటే, అయ్యా నేను దేవదారు మ్రానుతో కట్టిన రాజ్యంలో ఉంటున్నానే, దేవుని మందసం ఎందులో ఉంది? అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరం గురించిన ఆలోచన అతనిలో ఉంది, దేవుని పనిని గురించిన ఆలోచన అతనిలో ఉంది. అతని సొంత ఆలోచన కంటే దేవుని పని ముఖ్యం. ఆమేన్. నన్ను గణపరచుని, నేను మిమ్మను నా పని చేస్తే, దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నేను ఎప్పుడు నమ్ముతాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ పని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా చేయాలా? ఎలా చేయాలా? కొంతమంది చేస్తారు దేవుని పని, చేయరని కాదు. మనం ఏం చేయాలని? వెనక నుంచి పొడుస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడుగాను. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడంట. కాబట్టి దేవుని పని అశ్రద్ధగా చేద్దామా, శ్రద్ధగా చేద్దామా? శ్రద్ధా భక్తులతో చేద్దామా, అశ్రద్ధగానా? దేవుని మందిరానికి ఎట్లా రావాలా? పరుగున రావాలా? నేను అందుకే చెప్తాను, మందిరానికి ఏది లేట్ అయినా మందిరానికి లేట్ కాకూడదు, అంతే. ఆమేన్. మనం ఒప్పుకుంటాం, ఆ దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఆలస్యం చేస్తే వీళ్ళు ఎవరు అసలు నీకు ఎన్ని పనులున్నా, నాకు బాగాలేదు, అది ఉంది, ఏ నొప్పి ఉన్నా పర్లేదు, దేవుని మందిరానికి మాత్రం పరుగున రావాల్సిందే. దేవుని పనికి మాత్రం మనం పరుగున రావాల్సిందే. చూడండి, దావీదు గారు నేను దేవధర్మాల్లో ఆలోచన చేశాడు కాబట్టి నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా అన్నాడు, నీ సంతానం యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తా అన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడు. యేసయ్య ఎట్లా వచ్చాడు ఈ లోకానికి? దావీదు కుమారునిగా. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుని పనిని అలక్ష్యం చేద్దామా వద్దా? ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వస్తే ఏం చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. మరి ఒకడు, ప్రభువా నేను మొదటి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకోమని చెప్పాను. ముందు నన్ను మొదటి వెళ్ళి ఫస్ట్ ఫాలో మీ, ఫస్ట్ డూ మై వర్క్, ఫస్ట్ ఒబే మై కమాండ్. ముందు నన్ను వెంబడించు. మృతుల్ని పాతిపెట్టుకుంటారు. ఆమేన్. దట్స్ ద వాల్యూ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నువ్వు ఎంత విలువిస్తున్నావు ఈరోజు పరీక్షించుకో, పరిశీలించుకో. సీ స్మాల్ థింగ్స్
విల్ మేక్ డిఫరెన్స్. అదే చెప్తున్నా, చిన్న విషయాలు ఏం చేస్తే గొప్ప కార్యాలు, గొప్ప మార్పులు తీసుకొస్తాయి. సో స్మాల్ థింగ్స్, ఒక నిర్ణయం తీసుకో, ఒక తీర్మానం తీసుకో. దేవుని పనికి నేను ముందుండాలి ప్రభా, నన్ను వెంబడించి ఫోన్ల మీద ఫోన్లు కొట్టనవసరంలో నేనే నాకు నేనుగా ముందుగా పరిగెత్తాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 5 విషయాలు తెలుసుకున్నాం. ఏం పెట్టాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, రెండోది మన కంట్లో ఉన్న సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, థర్డ్ థింగ్ బలవంతుని బంధించాలి, నాలుగోది మొదట ప్రార్థన, ఐదోది దేవుని పనుల కొరకు మొదట మనం దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు నాయన ప్రభా. అవును తండ్రి, అనేక పనులు మొదటగా ప్రారంభించాలి ఈ 2020 సంవత్సరంలో బిడ్డలు అనుకుంటున్నారేమో నాయన. అయితే ఈ 7 పనులు నాయన ముందుగా నాయన జరిగించేవారుగా ఉండే కృప దయచేయండి. ఈ వాక్యాన్ని మీరే నీరుకటి ఫలించండి. ప్రతి ఒక్కడు కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి, కొమ్మల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో నాయన ప్రభా, మొదటిగా బిడ్డలు ఏమేం చేయాలో నాయన అన్నీ మీరు తెలియపరిచారు, బయలుపరిచారు నాయన. ఈ మాటల్ని, ఈ వాక్యాన్ని అనుసరించి నాయన బిడ్డలు నడుచుకునే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, గర్భపోతులు ఎవరు? ప్రశ్న మరొక్కసారి, గర్భపోతులు ఎవరు? రెండవ ప్రశ్న, యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడినది ఎవరు? ప్రశ్న మరొక్కసారి, యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడినది ఎవరు? మూడవ ప్రశ్న, ఎవరు దిగంబరిగా చేయబడ్డాడు? ప్రశ్న మరొక్కసారి, ఎవరు దిగంబరిగా చేయబడ్డాడు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యెహోవా, ఇర్మియా 47:4. రెండో ప్రశ్నకు జవాబు దేశమందంతటా, ఇర్మియా 46:12. మూడో ప్రశ్నకు జవాబు మోయాబునకు, ఇర్మియా 48:16. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత మహిమా దేవపుత్రమ్మ గారు ఫ్రమ్ గుత్తి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.